నమస్కారం. ప్రపంచంలోనే హైలీ పెయిడ్ ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి? మీకు 1, 2 ఉదాహరణలు ఇస్తాను. కొంతమందికి ఈ విషయాలు తెలిసే ఉండి ఉంటాయి. కానీ తెలియని వారి కోసము నేను చెప్పాలనుకున్నాను. మనకు దేశాల మధ్య ఇంటర్నెట్ ఉంటుంది. మనకు తెలుసు గదా! ఆ ఇంటర్నెట్ కనెక్షన్స్ భూమి మీద గానీ, ఆకాశంలో గానీ జరగవు. సముద్రంలో నుంచి ఆ కనెక్షన్స్ జరుగుతాయి. సముద్రంలో ఎక్కడ ఒక 10 ఫీట్ల లోపల పెద్ద పెద్ద బాక్సులుంటాయి. ఆ బాక్సులు ఒక బాక్స్ నుంచి ఇంకో బాక్స్‌కు అట్లా కనెక్షన్స్ అవుతాయి. ఆ బాక్స్ వెల్డింగ్ చేయాల్సుంటుంది. ఒక వెల్డరు తన ఈ ముగ్గురు అసిస్టెంట్‌లతో పాటు సముద్రం లోపలికి వెళ్ళి, అక్కడ ఆ వెల్డింగ్ పని చేయాల్సి ఉంటుంది. అక్కడ ఎన్ని అడ్డంకులుంటాయి చూడండి. 1 వేవ్ ప్రెషర్, 2 చుట్టూ తిరిగే షార్క్స్, ఇతర సముద్రంలో ఉండే ఇతర జంతువులు, ముఖ్యంగా ఆక్సిజన్. సరే, ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని తీసుకుపోతారు. ఆక్సిజన్ తీసుకుపోయినా కూడా వాతావరణ పరిస్థితులన్నీ చూసుకొని లోపలికి దిగినా కూడా అనుకోకుండా ఏదైనా సంభవించి ఆ వేవ్ ప్రెషర్ ఎక్కువలు తక్కువలు అయితే ఈ ప్లంబరు, వీడి అసిస్టెంట్లు అందరూ కన్నుమూయాల్సిందే. అట్లాంటి రిస్క్ తీసుకొని వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి ఆ లోపల వెల్డింగ్ పని చేయాల్సి ఉంటుంది. ఈ ముగ్గురు అసిస్టెంట్లు ఎందుకు అంటే ఇతనికి కావలసిన పరికరాలు అందియటానికి. రెండవది, చుట్టూ వెనక ముగ్గురు 3 వైపులా నిలబడి ఇతర షార్క్స్ గానీ, ఇతర పెద్ద పెద్ద చేపలు, తిమింగలాలు రాకుండా అడ్డుకోవడానికి గానీ వీళ్ళు ఉపయోగపడతారు. అంటే ఒక రకమైన ప్రొటెక్షను, రెండోదేమో అసిస్టెన్స్. ఈ 2 చేసుకుంటూ వాళ్ళు ఒక అరగంటో, గంటో అక్కడ పని చేసి బయటికొస్తారు. ఈ బయటికి వచ్చిన ప్లంబర్‌కు పారితోషికం ఎంత ఉంటుంది అంటే గంటకు $50,000. $50,000 గంటకు. మరి అక్కడికి వెళ్ళి పని చేయగలగటం సామాన్యమైన విషయం కాదు గదా! ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనిషి వైజ్ఞానికంగా, సాంకేతికంగా, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంత అభివృద్ధి సాధిస్తున్న దశలో ఇక్కడ దేవుడెక్కడ కనబడలే. అతీత శక్తులేవి కనబడటం లేదే. ఆధ్యాత్మికము, ఇంకా పరలోకాలు ఏవి కనబడటం లేదే. అంతా వాస్తవంగానే ఉందే, నిజంలోనే ఉన్నామే. ఈ విషయాలు ఆలోచించమని మీకు నేను సవినయంగా విన్నవిస్తున్నాను. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మనకు పెద్ద విండ్ మిల్స్ ఉంటాయి చూడండి. ఒక 50 లేదా 100 మీటర్స్ హైట్స్‌లో అక్కడ విండ్ మిల్స్ తిరుగుతూ ఉంటాయి. ఆ విండ్ మిల్స్ తిరుగుతుంటే ప్రతి నెలకు గానీ, ప్రతి 3 నెలలకు గానీ ఏం జరుగుతదంటే, ఆ విండ్ మిల్స్ తిరిగే ఆ చక్రం ఏదైతే ఉందో, దానికి చుట్టూ మట్టి, ఈ గాలి ద్వారా వచ్చే ప్లాస్టికు, మట్టి, పువ్వుల నుంచి వచ్చే పోలన్ గ్రెయిన్స్, ఇన్సెక్ట్స్ చచ్చిపోయి అనేక రకాలైన మలినాలు దాని చుట్టూ చేరి, ఆ విండ్ మిల్ సరిగా తిరగకుండా అడ్డుకుంటాయి. ఒకవేళ విండ్ మిల్ కనుక పాడైతే, అంత పెద్ద విండ్ మిల్లును కొత్తది తెచ్చి పెట్టాల్సి ఉంటుంది. అది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని.
ఎన్నో వందల మంది మళ్ళీ పని చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఏం చేస్తారంటే సులభంగా ప్రతి ఆల్టర్‌నేటివ్ మంత్ గాని, నెల గాని ఒకరు 2500 ఫీట్ పైకెళ్ళి అది శుభ్రం చేసి మళ్ళీ జాగ్రత్తగా కిందికి రావాలి. చూడండి ఎంత కష్టమైన పనో. అటు ఇటు పట్టుకోవటానికి ఏమీ ఉండవు. కేవలం ఒక్కడు మాత్రమే అక్కడికి వెళ్ళాలి. తనను తాను బ్యాలెన్స్ చేసుకొని నిలబడాలి. అక్కడ శుభ్రం చేయాలి. శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ ఎట్లా ఎక్కాడో అట్లానే మళ్ళీ జాగ్రత్తగా దిగాలి. ఎంత సాహసవంతమైన పని చూశారు గదా! ఇంత కష్టంలో పడి ఆ పని చేస్తున్నాడు గాబట్టి అతనికి గూడా పే గాని, పారితోషికం గాని చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటి పనులు ఎందుకు ఇక్కడ మనం చర్చించుకుంటున్నామంటే, వీటిలో ఏవైనా శక్తులు మనిషికి ఉపయోగపడుతున్నాయా? దైవశక్తి గాని, దయ్యపు శక్తి గాని, అభూత కల్పనలైన శక్తులు గాని, ఊహించుకున్న శక్తులు గాని ఏవి పని చేయవు. అక్కడ ఏవి ఉండవు. కేవలం మనిషి మాత్రమే ఉంటాడు. తన స్వశక్తితో ఎళ్ళాలి. స్వశక్తితో పని చేయాలి. స్వశక్తితోనే జాగ్రత్తగా తనను తాను రక్షించుకుంటూ కిందికి రావాలి. నేను ఇందాక చెప్పిన భూగర్భంలో చేసే పని గాని, ఈ విండ్ మిల్స్ కోసము ఆకాశంలోకి ఎగబాకే పని గాని, ఎంత వైజ్ఞానిక అవగాహన ఉండి, మనోధైర్యం, ఆత్మవిశ్వాసం ఉండి చేయగలుగుతున్నది ఎవరు? మనిషి మాత్రమే. మనిషి మాత్రమే చేస్తున్న ఇంతటి గొప్ప గొప్ప కార్యాలలో ఏడండి దేవుడు, దయ్యము, భూతము, రాక్షసులు ఎక్కడ ఎవరు లేరే. ఉన్నది ఒకే ఒక్కడు మనిషి మాత్రమే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనిషే కేంద్రకం, మనిషే ముఖ్యం. మనిషిని కాపాడుకోవటమే మనిషి యొక్క ధర్మం. ఇది ఎట్లా? మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు, గౌరవాలు నిలుపుకుంటూ ఈ సమాజాన్ని మనం రక్షించుకుంటూ ఉండాలి. ఇతర శక్తులేవీ లేవు. ఇప్పుడు మీరు అరణ్యాల్లోకి, పర్వతాల్లోకి పోవండి. ఎన్ని లక్షల సంవత్సరాల పరిణామాలు జరిగితే ఆ పర్వతాలు అట్లా ఏర్పడ్డాయి. ఆ నదులు అట్లా ఏర్పడ్డాయి. వాటన్నిటినీ తన స్వాధీనంలోకి తీసుకొని మెట్రోపాలిటన్ సిటీస్ మనిషి ఎట్లా నిర్మించుకున్నాడు. చూడండి. నదుల మధ్య బ్రిడ్జిలు, సముద్రాల మీద వంతెనలు అన్నీ చేసుకుంటున్నాడు కదా! అసలు ఒక పెద్ద బిల్డింగ్, ఒక 2, 3 బిల్డింగులు కలిసి పోతే ఎట్లా ఉంటుందో, ఒక షిప్పులో అంత బరువు ఒక దేశం నుండి మరో దేశానికి పోతున్నారు కదా! కొన్ని వందల మంది కార్మికులు అందులో పనిచేస్తున్నారు. ఆఫీసర్లు పనిచేస్తున్నారు. టెక్నాలజీకి నిపుణులు పనిచేస్తున్నారు. ఆ షిప్పులన్నీ ఎట్లా పోతున్నాయి? అంతంత బరువులు ఎట్లా తీసుకుపోతున్నాయి? కేవలం మనిషి మాత్రమే చేస్తున్నాడు గదా! మీరు ఏ విషయంలోనైనా తీసుకోండి, ఏ రంగమైనా తీసుకోండి. సైన్స్, టెక్నాలజీకి సంబంధించింది గానీ, అవగాహనకు సంబంధించింది గానీ, ఎవరు చేస్తున్నారు? కేవలం మనిషి మాత్రమే చేస్తున్నాడు. అందువల్ల మనం ఏం చేస్తున్నాం? మనిషిని పక్కకు పెట్టి, నువ్వు ఒక పాపివి, నువ్వు మూర్ఖుడివి, నీకేం తెలీదు, పైన ఎవడో ఉన్నాడు, వాడిని ప్రార్థించుకుంటూ కూర్చో, భజనలు చేసుకుంటూ కూర్చో అని చెప్పేవాడు తెలివి గలవాడా? నా దృష్టిలో వాడంత మూర్ఖుడు మరొకడు లేడు. వాడు రాజకీయ నాయకుడే కావచ్చు, దేశ ప్రధానే కావచ్చు, గుళ్ళో పూజారే కావచ్చు,
చర్చిలో ఫాదరే గావచ్చు, ముల్లా గావచ్చు, ఇంకెవడైనా గావచ్చు, ఏ మతానికి సంబంధించిన వాడే గావచ్చు. మనిషిని తగ్గించి దేవుడి పేరెత్తేవాడు ప్రతివాడు మూర్ఖుడే. మనిషిని మనిషిగా గుర్తించటం, మనిషిని మనిషిగా గౌరవించటం నేర్చుకోవాలి. ఇంతవరకు రాకపోతే సరే పక్కన పెట్టండి. ఇప్పటి నుంచైనా నేర్చుకోండి. చుట్టూ చూడండి. నాగరికత ఎట్లా పెరిగింది? ఎక్కడి వాళ్ళం ఎక్కడికొచ్చాము? ఇంత ఎట్లా జరుగుతూ ఉంది? మనిషి మెదడు వల్లనే గదా! అందువల్ల మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది ఎవరిని? మనిషిని, మనిషి మెదడును, అతని ఆలోచనా ధోరణిని. అందువల్ల ప్రతీదీ హేతుబద్ధంగా ఆలోచించి ముందు కామన్ సెన్స్ ఉండాలి. తర్వాత దాని మీద వైజ్ఞానిక అవగాహన పెంచుకోవాలి. మానవీయ విలువల్ని పరిరక్షించుకుంటూ మనం ఈ సమాజాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అంతే. మనకు తెలిసిన కొన్ని కొత్త విషయాలు ఇతరులకు చెబుతూ ఉండాలి. ఒకరికొకరం సహాయ సహకారాలు అందించుకుంటూ సమాజ స్వరూపాన్ని మార్చుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అంతే. థ్యాంక్ యూ. సెలవు.